ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ పేద ప్రజల కోసం తాజాగా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో పేద ప్రజల గ్రామంలో 3 సెంట్లు అలాగే పట్టణంలో 2 సెంట్లు స్థలం మంజూరు చేస్తుంది. ఈ స్థలానికి అర్హులైన వాళ్ళందరూ తమకు సమీపంలో ఉన్న సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా ఇస్తోంది. ఈ అవకాశాన్ని సొంత ఇల్లు లేని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లకు సంబంధించి గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా వీటికి అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను తీసుకున్న తర్వాత అధికారులు వాటిని పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం కోసం గృహ నిర్మాణ సంస్థ సహాయం కూడా అందేలా చూస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇళ్ల పథకం అమలు చేస్తున్నప్పటికీ చాలా మందికి ఇంకా దీని గురించి తెలియకపోవడంతో ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో అధికారులు ప్రజలకు అవగాహన కలిగేలా చేస్తున్నారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన పేద ప్రజలు ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఆ పూర్తి వివరాలను వాళ్ళు వీఆర్ఓ లాగిన్ కి పంపుతారు. ఆ తర్వాత ఈ పత్రాలను రెవెన్యూ అధికారులు పరిశీలించి అర్హులైన వారికి స్థలం మంజూరు చేయడానికి అధికారులకు సిఫార్సు చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద వీళ్ళందరికీ ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందజేస్తుంది. ఇంటి నిర్మాణం కోసం పట్టణాల్లో ఉన్న లబ్ధిదారులకు 2.5 లక్షలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంత ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సమయంలో పేద ప్రజలకు కేటాయించిన స్థలాలలో ఇప్పటి వరకు కూడా ఎవరూ ఇల్లు కట్టుకోవడం షురూ చేయలేదు. ఇటువంటి వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అండగా నిలుస్తోంది. గతంలో మధ్యలో ఆగిపోయిన ఇళ్లను కేటగిరీల వారీగా విభజించి వారికి 50,000 రూపాయల నుంచి 1,00,000 వరకు అదనంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అర్హత ఉండి ఇప్పటి వరకు సొంత ఇల్లు లేని పేద ప్రజలు వెంటనే ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు.